తెలుగుదేశం పార్టీ కోటి మంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం. ఎవరు ఏ స్థాయి పదవుల్లో ఉన్నా అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం సాంప్రదాయంగా వస్తుంది. విశాఖ నోవేటలో జరిగిన ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో పదవులను పక్కన పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వయసులో లోకేష్ పెద్ద అయినప్పటికీ హోదా పరంగా చూసుకుంటే రామ్మోహన్ నాయుడు అగ్రస్థానం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా అధికారులు, నిర్వాహకులు ప్రోటోకాల్ పాటించడం ఆనవాయితీ. అదే సంప్రదాయం కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోంది. అంటే రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ కలయికే అన్ని పార్టీల నేతల్ని ఒక తాటిపై నడిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన చేరడంతో టీడీపీ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు విశాఖ నోవేటలో జరిగిన ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సుకి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం సదస్సులో చివరిగా మాట్లాడాల్సి ఉండగా అంతకుముందుగా మంత్రి నారా లోకేష్ ప్రసంగించడానికి ఉపక్రమించారు. అన్నా, ముందు నేను మాట్లాడతాను అంటూ రామ్మోహన్ నాయుడు తమ స్థానం నుంచి పైకి లేచారు. వెంటనే లోకేష్ వారిస్తూ, వద్దు రాము, ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరిగా మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతానంటూ లోకేష్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సభకు విచ్చేసిన ప్రముఖులను అలరించింది.